దశమహావిద్యల్లో 10వ విద్య అయినటువంటి కమలాత్మిక. కమల శబ్దానికి లక్ష్మీదేవి అని, పద్మమని అర్థం. కమలాత్మిక అనటం వల్ల కమల ఆత్మగా కలిగిన దేవత అని అర్థం చేసుకోవాలి. లక్ష్మీదేవి ఆత్మగా కలిగిన కమలాత్మిక అరుణవర్ణంతో కాక బంగారు వన్నెతో ప్రకాశిస్తూ ఉంటుంది. అంటే పశుపచ్చ కాంతితో అలరాడుతూ ఉంటుంది అన్నమాట. కమలాత్మిక ధ్యానం వింటే ఐశ్వర్యాన్ని పొందవచ్చు. కమలాత్మిక ధ్యానం విందామా? కాంత్యా కాంచన సన్నిభాం హిమగిరి ప్రఖ్యైచ్చ తుర్భిర్గజైర్హస్తోత్తు క్షిప్త హిరణ్మయా మృతఘటై రాసించ్యమానాం శ్రియం బిభ్రాణాం వరమబ్జయుగ్మమభయం హస్తై కిరీటోజ్వలాం క్షౌమాబద్ధ నితంబ బింబలలితాం వందే అరవింద స్థితాం. మరలా విందామా? కమలాత్మిక ధ్యానం. కాంత్యా కాంచన సన్నిభాం హిమగిరి ప్రఖ్యైచ్చ తుర్భిర్గజైర్హస్తోత్ క్షిప్త హిరణ్మయా మృతఘటై రాసించ్యమానాం శ్రియం బిభ్రాణాం వరమబ్జయుగ్మమభయం హస్తై కిరీటోజ్వలాం క్షౌమాబద్ధ నితంబ బింబలలితాం వందే అరవింద స్థితాం. కాంత్యా కాంచన సన్నిభాం హిమగిరి ప్రఖ్యైచ్చ తుర్భిర్గజైర్హస్తోత్ క్షిప్త హిరణ్మయా మృతఘటై రాసించ్యమానాం శ్రియం బిభ్రాణాం వరమబ్జయుగ్మమభయం హస్తై కిరీటోజ్వలాం క్షౌమాబద్ధ నితంబ బింబలలితాం వందే అరవింద స్థితాం. కమలాత్మిక ధ్యానాన్ని వినండి లేదా పారాయణం చేస్తూ ఉండండి. మంచి ఫలితాలు పొందండి.